బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చిన్నపులివరులో పోలీసుల విచారణ ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు భార్యపై ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్న సమయంలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో చిన్నపులివరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సరైన ఆధారాలు లేకుండా సివిల్ డ్రెస్లో ఎంక్వైరీకి వచ్చిన పోలీసులను వైసీపీ నేతలు నిలదీశారు. ఓ కేసుపై విచారణ నిమిత్తమే అక్కడికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. వేమూరు నియోజకవర్గంలో గౌరవనీయులైనటువంటి వేమూరు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులైనటువంటి నక్కా ఆనందబాబు గారి మీద ఒక కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో బాణాల తనీష్ అని అతను వేమూరు కాన్స్టిట్యున్సీ ఒక అసభ్యకరమైనటువంటి అవమానకరమైనటువంటి పదజాలంతో ఒక వీడియో వైరల్ చేశారు. దానిపైన ఎడ్ల శ్రీనివాసరావు వేమూరు నియోజకవర్గం ఐటీడీపీ అధికార ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి కొల్లూరు ఎస్ఐ గారు ఆ కేసులో ముద్దాలైనటువంటి బాణాల తనీష్ని పట్టుకోవడానికి ఆ గ్రామం వెళ్ళడం జరిగింది. అతను వివరణలు అడగడానికి ప్రయత్నం చేస్తే అక్కడ సహకరించకుండా మా కొల్లూరు ఎస్ఐ గారిని మరియు సిబ్బంది అన్నను కూడా వాళ్ళు ఆటంకపరిచి అతను దర్యాప్తుకి ఎటువంటి సహకారం చేయలేదు. దీనిపైన మా విచారణ జరుగుతూ ఉంది. ఇటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడడంపై ఇటీవల హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించి సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎవరైనా సరే అసభ్యకరమైన రీతిలో వీడియోలు వైరల్ చేయడం, గౌరవప్రదమైనటువంటి అధికార పదవులు ఉన్నటువంటి వ్యక్తులపై ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనిపైన మీకు ముందు కూడా ఎవరైనా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. వేమూరు నియోజకవర్గంలో గౌరవనీయులైనటువంటి వేమూరు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులైనటువంటి నక్కా ఆనందబాబు గారి మీద ఒక కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో బాణాల తనీష్ అని అతను